నాయకులు పిలిస్తే ఇంకా ఎక్కువ స్పందిస్తాం, గొప్పవాళ్ళు పిలిస్తే ఇంకా ఎక్కువ స్పందిస్తాం. మరి దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, సకల యుగములకు రాజు అయిన వాడు, ఎవడనూ సమీపింపరాని మహామహిమల అమరత్వము కలిగి తానే అద్వితీయ సత్యదేవుడైన యుగములకు అధిపతి అయిన యేసునాథుడు దేవతలను పిలవటానికి ఇష్టపడకుండా, గొప్పవారిని పిలవటానికి ఇష్టపడకుండా, చదువులేని వారు, సామాన్యులు, దౌర్భాగ్యులు, పాపం చేత పడి చెడిపోయి దిక్కుమాలిన వారిని పిలవటానికి ఆయన సంకల్పించినాడు. అందుకే పరలోక సంబంధమైన పిలుపులో పాలివారు అంటే కలిసి పనిచేయడము. పొలానికి పనిచేయడానికి మిమ్మల్ని పిలుస్తారు కదా, పిలిచినారు లేదా? నన్ను పిలువకపోయినా పర్లేదు, నేను పొలానికి పని చేయటానికి పోతానంటే ఏం చేస్తారు? ఎవరు పొలంలో పనిచేసేవాళ్ళు లేరా? నేను తప్ప ఏం చేస్తారు? మీ ఊరు వైపు చేయరా? అట్లా రాయలసీమలో అటు చేస్తారు. పిలువకుండా పొలంలో పనిచేయడానికి వెళ్తే మొట్టమొదటి షావుకారి పొలానికి వచ్చి అడిగే ప్రశ్న ఇది, నిన్ను ఎవరు పిలిచినారా? ఆయన కాకుండా ఆయన భార్య ఉంటుంది అనుకో, ఆమె షావుకారు అమ్మ పిలిచిందంటే ఎక్కడుంది ఆమె పిలువు అంటాడు. మళ్ళీ ఇప్పుడైతే ఫోన్లు వచ్చినాయి, ఫోన్ చేస్తాను, నువ్వు పిలిచినావా పలానా? నేను ఎక్కడ పిలుస్తాను? నేను ఎవరు పిలవలేదు, నేను ఇంట్లో నుండి బయటకే పోయేకి లేదు, నాకు గాలి పిలిచే గుడ్ టైం లేదు, నేనేం పిలుస్తాను అనేది అనుకో. ఇంక అయిపోయి మనం అప్పటి నుండి వాళ్ళ పొలంలో పనిచేయటానికి బ్యాన్, వెళ్ళేది అవకాశం లేదు. కనుక పిలిస్తే మీరు పిలిచినారా అనాలా, లేకపోతే పక్కన వాళ్ళు పిలిచినారు, వాళ్ళు పిలిస్తే వచ్చినాను. వాడు ఎవడో పిలిచింది, నువ్వెందుకు పిలిచినారా అంటే, ఎక్కువ పని ఉందిగా సౌకర్యం, అందుకనే వస్తే సరిపోతుందని నేను పిలిచినానులే అని అంటే. ఇంకోసారి పిలవద్దు మేము చెప్పకుండా. ఒక వ్యక్తి కూలిలో లేదా కూలి పని చేయటానికి పొలంలో పిలవటానికి ఇంత కష్టం ఉంది. పిలువబడని వాళ్ళు కూడా ఉన్నారు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒక వ్యక్తికి ద్రాక్ష తోట ఉందంట. ఆ ద్రాక్ష తోటలో పనిచేయటానికి పనివారు అవసరమయ్యారంట. ఆయన వెళ్ళి ఉదయం నుండి సాయంకాలం దాకా రకరకాల వ్యక్తులు మనం పిలిచినట్లు వాక్యంలో చూస్తాం. ఎవడైనా మమ్మల్ని పిలుస్తాడేమో అని సంత వీధిలో వారు కనిపెట్టుకొని ఉన్నారు. అలాంటి పరిస్థితులను మన దగ్గరికి పైనుండి పిలుపు వచ్చింది. మీరు కూడా రండి, మీరు కూడా నాకు అవసరము, మీ పాపాలు నేను క్షమిస్తా, మీ జీవితాన్ని మారుస్తా అని ప్రభువారు మనల్ని కూడా పిలిచినాడు. ఆ పిలుపుకు స్పందించి ఆయన అంగీకరించడానికి ఇష్టపడ్డా. ఇంకా ఈ మధ్యాహ్నం అలాంటి వాళ్ళు అనగా పిలుపుకు స్పందించకుండా ఉంటే యేసు మిమ్మల్ని పిలుస్తున్నాడు. అందుకే 11వ అధ్యాయం యోహాను సువార్తలో మనం చూస్తాం కదా, లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభువారు బేతనీ అనే ఊరికి వస్తే మామూలుగా యథావిధిగా మార్త మరే వాళ్ళు బాధతో, దుఃఖంతో, వేదంతో ఉన్నారు. ఇరుగు పొరుగు ఉంటారు కదా, బయట ఉన్నవాళ్ళు, ఇంటికి బయట ఉన్నవాళ్ళు ఉంటారు కదా, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళని చూస్తుంటారు వాళ్ళు.